క్యాన్సర్ మందుల రూపకల్పన శాస్త్రవేత్తకు ఈ సాహితీ గంధం ఎలా అంటుంది? అది పుట్టుకతో వచ్చింది. మా అమ్మగారు ఆవిడ భారతాలు బాగా చదవడం, దాంట్లో ఆవిడ పద్యాలన్నీ చిన్నప్పటి నుంచి వచ్చు. ఎప్పుడు మొదలెట్టారు సాహితీ వ్యాసంగం? కాలేజ్ మ్యాగజైన్కి నేను ఎడిటర్గా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండి చేశాను అన్నమాట ఆ కార్యక్రమం. అక్కడ నేను ఒక వ్యాసం రాశాను. బాల్యంలో ఉండే పని పిల్లలు ఉంటారు చూసారా, ఇప్పుడు గురజాడ వారు బాల్య వివాహాల గురించి ఎట్లాగన్నారు, ఇది కూడా బాల కార్మికుల గురించినటువంటి అప్పుడే రాశారు మీరు. ఇప్పుడు ప్రకాశిక మొదలుపెట్టి ఎన్నేళ్ళు అయింది? 4 సంవత్సరాల క్రితం ఈ గురజాడ వర్ధంతికి ఈ ప్రకాశిక అనే పత్రికని మేము పరిచయం చేసాం ప్రపంచానికి. గురజాడ అప్పారావు గారి ఆలోచన ధోరణిలోనే పాత సాహిత్యం కొంత, కొత్త సాహిత్యం కొంత, అవి కూడా వేయాలని ఒకటి. గురజాడ అప్పారావు గారితో మీ సంబంధం వ్యక్తిగతమైందా, సంస్థాగతమైందా? భార్యాగతమైనది. అంటే ఎలా? మా ఆవిడ అరుణ గురజాడ అప్పారావు గారి భూమి మనవరాలు. తొలి తెలుగు కథా రచయితగా పేరు పొందిన గురజాడ అప్పారావు గారు లాంటి వారికి ప్రపంచం స్థాయిలో రావాల్సిన గుర్తింపు రాలేదేమో అని ఆయన నాస్తికుడని కొంతమంది ప్రచారం చేశారు. ఇలాగా దేవుళ్ళు గురించి రాయడం, తర్వాత దేవుడి మొక్కుతో కానీ సాటి మనిషికి నువ్వు గౌరవం ఇవ్వని రాయడం. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఇవాళ మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే గోపాలకృష్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు వృత్తిరీత్యా క్యాన్సర్ మందుల రూపకల్పనకు సంబంధించిన శాస్త్రవేత్త. అవునండి. ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. మనోప్రవృత్తి రీత్యా గురజాడ ఫౌండేషన్కి కార్యనిర్వాహకులు. అందువల్ల దానికి సంబంధించిన త్రైమాసిక పత్రిక ప్రకాశికకు సంపాదకులు. హౌ ఆర్ యూ ఏబుల్ టు వేర్ ఆల్ దీస్ హ్యాట్స్? ఒక్కొక్క రోజు ఒక్కొక్క హ్యాటు, ఒక గంటకు ఒక హ్యాటు, అలాగా. అంటే మనం సంకల్పం ముఖ్యం ఉన్నప్పుడు మన టైం డివైడ్ చేసుకుంటాం. నాకు టైం లేదు అన్నారంటే వాడు ఖాళీగా కూర్చున్నాడని అర్థం. అది నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఏదైనా నాకు నచ్చిందంటే ఆ పని చేస్తాను. దానివల్ల కొంచెం అసౌకర్యం ఉండొచ్చు, 2 గంటల్లో పని ఎక్కువ ఉండొచ్చు, నిద్ర తక్కువ ఉండొచ్చు, అట్లా. కానీ మంచిది అనుకున్న కార్యక్రమం ముందు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తాం. అట్లా బాగుంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి పాశ్చాత్య దేశమైన అమెరికా అంత దూరం వెళ్ళి అంత ఎత్తు ఎదిగిన మీకు ఇప్పుడు క్యాన్సర్ గురించి మందుల రూపకల్పన ఒకవైపు అయితే సాహిత్యం వైపు అభిలాష ఎలా కలిగింది? ఇరగవరం నుంచి అమెరికా వెళ్ళడం కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళి ఎదగలేదు నేను. ఇక్కడ ఎంత ఎత్తున్నాను అక్కడ కూడా అంతే ఎత్తున్నాను. అది ఎలాగ మారిందంటే కొంచెం డెస్టినీ అని ఒక అనుకోవచ్చు. రెండోది దానికి సంబంధించిన మన పరిశ్రమ మనం చేయాల్సి ఉంటుంది. నేను చదివింది పెరిగింది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లానే తణుకు, మా నాన్నగారు ఊరిది. అక్కడ స్కూల్లో చదివాను. తర్వాత బీఎస్సీ అయిపోయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చేరాను నేను కెమిస్ట్రీలో. అక్కడ ఎంఎస్సీ చేశాను అక్కడ. ఆ తర్వాత పిహెచ్డి ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకుని హైదరాబాద్లో పనిచేసి సిసిఎంబిలో, అప్పుడు అమెరికా వెళ్ళాం. పిసిఎంబి అంటే సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని. మాలిక్యులర్ బయాలజీ అది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో, అందరికీ తెలుసు అది, మాలిక్యులర్ బయాలజీ. అక్కడ 3 ఏళ్ళు పని చేసిన తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ చేద్దాం అనుకున్నది ఒకటి, చేసినది ఒకటి. అక్కడ ఒక సబ్జెక్టుకి, బేసిక్ సైన్స్ సబ్జెక్టు మీద పనిచేద్దామని వెళ్ళాం. అక్కడ దానికి సంబంధించిన వనరులు ఇంకా వాళ్ళకి, ఆ ప్రొఫెసర్లకి వనగొడలేదు. అప్పుడు నాకు పిలిచి, నువ్వు ఇంటికి వెళ్ళిపోతానంటే డబ్బులు ఇస్తా, నాకు వెళ్ళిపో, నేర్చుకుంటానంటే ఇక్కడ మేము చేసి పని నేర్పిస్తాం మీకు అంటే, నేను ఆ పని చేయను, ఇక్కడే పని చేస్తాను, నేను ఇక్కడే నేర్చుకుంటానని చెప్పి మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ జెనెటిక్స్ నేర్చుకున్నాను. ఓనమాల అక్కడ నేర్చుకున్నాను నేను. వెరీ గుడ్. అది అక్కడ నుంచి క్యాన్సర్కి సంబంధించిన సబ్జెక్ట్ అది, మాలిక్యులర్ జెనెటిక్స్.
అవన్నీ నేర్చుకున్న తర్వాత అందులో పరిశోధన చేసిన తర్వాత మెడికల్ యూనివర్సిటీలో పనిచేసి ఆ తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలోకి సైంటిస్ట్గా వెళ్ళాం. అది సైంటిస్ట్గానే కాకుండా మీరు క్యాన్సర్ గురించిన ఒక జర్నల్ ఏదో నడిపినట్టు చదివిన జ్ఞాపకం. అవునండి. మెడికల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఫలానా ఏరియాలో కార్సినోజెనిసిస్ అంటే క్యాన్సర్ ఎలా మొదలవుతుంది అనే సబ్జెక్ట్ మీద ఒక జర్నల్ ఉంటే బాగుంటుంది. ఇంకొక జర్నల్ ఉంది కానీ అది అంతగా మంచి పరిశోధనలు ప్రచురించట్లేదు, కాబట్టి ఇది ఒక అవకాశం ఉంది అని నేను నిర్ణయించుకుని నాకు తెలిసిన వాళ్ళు 2-3 అడిగితే నువ్వు నీ ఆలోచన బాగానే ఉంది మొదలుపెట్టంటే అప్పుడు మొదలుపెట్టి ఒక 18-20 సంవత్సరాల పాటు చీఫ్ ఎడిటర్గా రన్ చేశాను దాన్ని, ఆ జర్నల్ని. అందరికీ ఉపయోగపడే జర్నల్ అది ప్రొఫెషనల్స్ అందరికీ వాళ్ళు చేసిన పరిశోధనలన్నీ పబ్లిష్ చేయడానికి అది పీర్ రివ్యూడ్ ఇంటర్నేషనల్ జర్నల్గా ఒక 18-20 సంవత్సరాలు నడిపాను. ఇప్పుడు వృత్తిరీత్యా మీరు ఏ విషయాల్లో మామూలుగా జోక్యం చేసుకుంటారు, ఏవి సూపర్వైజ్ చేస్తారు? ఫార్మస్యూటికల్ డ్రగ్ డెవలప్మెంట్ అంటాం మనం. డిస్కవరీ వేరు, డ్రగ్ డెవలప్మెంట్ వేరు. డిస్కవరీ అనేది ల్యాబొరేటరీలో సైంటిస్టులు వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత ఈ ఫలానా మాలిక్యూల్ ఈ ఫలానా డిసీజ్ని క్యూర్ చేయగలదు అని వాళ్ళు ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిన తర్వాత డెవలప్ చేయాలి, దాన్ని పూర్తి స్థాయి మందుగా డెవలప్ చేయాలి. దానికి వేరు స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో కొంతమంది పేషెంట్స్కి ఇవ్వడం, లేకపోతే హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మీద పరిశోధన చేయడం. అంటే మందు ఇచ్చిన తర్వాత అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, డిసీజ్ని రోగ నివారణకి ఎలా ఉపయోగపడుతుంది, ఎఫెక్టివ్గా ఉందా లేదా, అన్నిటికంటే ముఖ్యం సేఫ్గా ఉందా లేదా అది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఎలా ఉంటాయి. అది ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అంటాం. ట్రాన్స్లేట్ చేస్తాం. ల్యాబొరేటరీలో జరిగిన పరిశోధనలని పేషెంట్స్కి ఉపయోగపడే మందుగా మనం మార్చే విధానాన్ని మొట్టమొదటి స్టేజ్ దాన్ని ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అంటాం. దాని తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో వేల కొద్ది పేషెంట్స్ మీద పేషెంట్స్కి ఇచ్చి వాటిలో వారి పేషెంట్స్లో జరిగే మార్పులు ఏమున్నాయి, రోగం నివారణ జరుగుతుందా అనేది నిర్ణయిస్తాం. ఈ మెడిసిన్స్ వేరు హాస్పిటల్స్ ఉండే డాక్టర్లు తోటి మనం కొలాబరేట్ చేసి వాళ్ళతోటి ఈ పరిశోధన చేయిస్తాం అన్నమాట. అది కొంచెం చాలా విస్తృతంగా జరిగే కార్యక్రమం అది. ఇప్పుడు నేను చేస్తున్నది ఒక ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఇమ్యూనో ఆంకాలజీ అని. ఇప్పుడు ఇమ్యూనాలజీ అప్పుడు క్యాన్సర్ నివారణకి మనలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ఎలాగా, యాక్టివేట్ చేస్తే మన శరీరం ఈ క్యాన్సర్ని ఎలా నివారిస్తుంది, అదొక పెద్ద సబ్జెక్టు. ఇటీవల ఏమైనా ఒక పాత్ బ్రేకింగ్ ఫైండింగ్ ఏమైనా ఉందా క్యాన్సర్ ట్రీట్మెంట్? అదే ఇమ్యూనో ఆంకాలజీలోనే ఒక మాలిక్యూల్ కిట్రూడా అని ఇప్పుడు 10 సంవత్సరాలుగా అది చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. కిట్రూడా అని ఇప్పుడు ఇండియాలో కూడా అది అవైలబుల్గా ఉంది. అది 10 years, ఈ సంవత్సరమే 10 years ఉత్సవాలు జరుపుకున్నారు కంపెనీ వారు. అది దానివల్ల చాలా అది ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో అది బాగా పనిచేస్తుంది. కనీసం 90%, 80% పేషెంట్స్కి అది రెమిషన్ ఇస్తుంది. అంటే పూర్తిగా ఆ రోగాన్ని నివారించే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అది కూడా ఇమ్యూనాలజీ సంబంధించింది అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్, రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించాలి అంటే ఒక పర్టికులర్. సో ఆ రకంగా మన పరిశోధనలు ఇండియాలో చేయొచ్చు. ఎందుకంటే మనం ఆయుర్వేదం అవన్నీ కూడా మన సిస్టమ్ని మనం ఫోర్టిఫై చేయడం, అంటే మనకి బలాన్ని, మన బాడీకి బలాన్ని ఇవ్వడం, దాని ద్వారా మన శరీరమే వచ్చే ఎన్నో రోగాలని నివారించుకోగలన్నది మన థియరీ. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఆ రోగ నిరోధక అది మన ఆయుర్వేదంలో ఉన్నది అదే. మన ఆయుర్వేదం క్యూర్ చేయదు, మన బాడీకి క్యూర్ చేసే శక్తిని ఇస్తుంది. అలాంటి వ్యవస్థ మనకు ఉంది పూర్వం నుంచి, కానీ మనం అది ఉపయోగించుకునే అవకాశం ఇంకా మనం తీసుకోలేదు. క్యాన్సర్ మందుల రూపకల్పన శాస్త్రవేత్తకు ఈ సాహితీ గంధం ఎలా అంటుకునింది?
అది పుట్టుకతో వచ్చింది అని అనుకోవాలి. తర్వాత మా అమ్మగారు ఆవిడ ఈ భారతాలు బాగా చదవడం, దాంట్లో ఆవిడకి పద్యాలన్నీ చిన్నప్పటి నుంచి వచ్చు. మా బామ్మగారు కూడా ఆవిడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భాగవతం పెట్టుకుని పుస్తకం చదువుతూ ఉండేవారు. వింటూ ఉంటే మాకు అదే కొంచెం సెకండ్ నేచర్గా అలవాటు అవుతుంది కదా వింటుంటే. అది మా బామ్మగారికి చదవడం కొంచెం వచ్చు, రాయడం అసలు రాదు, తెలియదు. కానీ ఆవిడకి భారతంలో ముఖ్యంగా భాగవతం ఆవిడ అందులో ప్రతి పద్యం తెలుసు, దానికి అర్థం తెలుసు, ప్రతి పదార్థం తెలుసు. అది ఆవిడ అంతా శ్రవణమేనేమో. అలా ఎక్కడ నేర్చుకుందో కొంచెం నేర్చుకుని ఆవిడ అట్లా. సో అది వినడం వల్ల అలా వచ్చింది. అది తర్వాత గురువుని మర్చిపోకూడదు. ఇప్పుడు మనకు కొంచెం ఏదో వచ్చింది అంటే ఎవరో ఏ గురువు మనకి ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనుకోవాలి. అలాంటి గురువులు ఉన్నారు కొంతమంది. వాళ్ళ వల్ల ఎప్పుడు మొదలెట్టారు ఈ రాయడం అనే వ్యాసంగం, సాహితీ వ్యాసంగం? రాయడం అంటే నాకు కాలేజీ నుంచే ప్రాక్టికల్గా చేసింది. నేను కాలేజీలో ఒక మ్యాగజైన్ ఉంటుంది కదా, కాలేజ్ మ్యాగజైన్కి నేను ఎడిటర్గా సెలెక్ట్ అయ్యాను. రాత పరీక్షలు లాంటివి ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ కాంటెస్ట్లో దాని ఆధారంగా తీసుకుంటే నేను 1 సంవత్సరం ఎడిటర్గా పనిచేశాను. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండి చేశాను అనమాట ఆ కార్యక్రమం. అక్కడ నేను ఒక వ్యాసం రాశాను. ఈ బాల్యంలో ఉండే ఈ పని పిల్లలు ఉంటారు చూసారా, అది ఎక్కువగా దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కొంచెం డెలికేట్ అది. చిన్నప్పుడే ఇప్పుడు గురజాడ వారు బాల్య వివాహాల గురించి ఎట్లాగన్నారు, ఇది కూడా బాల కార్మికుల గురించినటువంటి అప్పుడే రాశారు మీరు. ఒక వ్యాసం రాశాను నేను. అది దొరకన ఎక్కడో పెట్టేసా ఆ పుస్తకాలు నిలిపోయి, కానీ అది బాల కార్మికుల గురించి. ఇప్పుడైతే చైల్డ్ లేబర్ ఏదో ప్రొహిబిటెడ్ అది ఇది బ్యాండ్ అంటారు, కానీ ఇంకా జరుగుతుంది. దాని గురించి మీరు అప్పుడే రాశారు? అప్పుడు రాశాను, ఒక వ్యాసం రాశాను. ఆ పుస్తకం దాంట్లో అనమాట మ్యాగజైన్లో రాశాను. తర్వాత అడపా రాయడం మాత్రం ఉంది, కానీ ఎక్కడ పబ్లిష్ చేయాలనేది ఏం లేదు మనకి ఆలోచన. రాసి పెట్టుకోవడం ఆత్మతృప్తి కోసం రాసుకునేది. అది. మీకు కవితలు ఇష్టమా, కథలు ఇష్టమా, ఏది ఎక్కువ? నేను కవితలు రాశాను నేను. అదేంటి తొందరగా అయిపోతుంది. ఉన్న ఆలోచనల్ని ఒక నిర్దిష్టంగా తక్కువ పదాలతోటి తక్కువ వాక్యాలతో రాయొచ్చు కాబట్టి ఎలా నిర్మిస్తాను నేను. అట్లా కథలు కూడా 3 రాశాను నేను. దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇంకా పరిశోధన దాని మీద చేయాలి. నేను చాతుర్యేన కవి, చాతుర్యంగా కవనం చెప్పిన వాడే కవి అన్నారు కదా. ఒక 100కు పైగా కవితలు ఇక్కడక్కడ, కొన్ని ఈ మధ్యన మిత్రుల ప్రోత్సాహంతో పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పటివరకు పబ్లిష్ చేయింది గత 1 ఇయర్గా. కొంతమంది చదివి ఇది బాగుంది పబ్లిష్ చేయొచ్చు అంటే ఆంధ్రప్రభలోను, దిశ అనే మ్యాగజైన్ అదే మన దినపత్రికలోను వారం వాళ్ళు వేసే దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ప్రకాశిక మొదలుపెట్టి ఎన్నేళ్ళు అయింది? 4 సంవత్సరాల క్రితం ఈ గురజాడ వర్ధంతికి ఈ ప్రకాశిక అనే పత్రికని మేము పరిచయం చేసాం ప్రపంచానికి. దానికి వెనక ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంది. గురజాడ అప్పారావు గారు ఒక ప్రకాశిక అనే పత్రికని స్థాపించారని, అది రాత పత్రికగా ఉందా లేకపోతే ఏదైనా అచ్చు వేశారా లేదా ఎవరు తెలియదు, కానీ దొరికిన సమాచారం బట్టి ఎవరికో రాసిన ఉత్తరం ద్వారా ఆయన ఒక పత్రికని స్థాపించినట్టుగా ఆయనే రాసుకున్నారు ఎవరికి ఉత్తరంలో. తర్వాత అంతకు మించిన వివరాలు ఎవరికి ఏం తెలియదు, కానీ అది ఉంది అని ప్రకాశిక అనేది ఉంది అనేది చరిత్ర ప్రకారంగా అందుబాటులో. ఒక కలకట్టా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఒక తెలుగు ఆయన థీసిస్లో ఉందట. అది ఆధారాలు ఉన్నాయి, మనకు దొరికాయి. కొన్ని ఎనెక్డోట్స్గా ఉన్నాయి, ఆధారాలు అట్లా ఉన్నాయి. అది మనకు ఉన్న దురదృష్టం ఏమంటే మనకి చారిత్రక స్పృహ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి అమూల్యమైన విషయాలు, చాలా వరకు ఇలాంటి అమూల్యమైన విషయాలు మనం పోగొట్టుకున్నామని బాధ తక్కువగా ఉంటుంది మనకి. అది అలా దొరికింది. నేను ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటే గురజాడ అప్పారావు గారి గురించి వివరాలు ఏమిటి, ఏమేమి రాశారు, ఏం చేశారు చదువుతూ ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది దొరికింది, ఈ వివరం దొరికింది. అలాంటప్పుడు నాకు అలాగో ఉంది సాహిత్యపరమైన ఆలోచన, ఆసక్తి, ఒకంత నైపుణ్యం ఉంది అనుకునే స్థితిలో ఈ పత్రిక మనం ఎందుకు మొదలు పెట్టకూడదు అని కొంతమందికి నేను
అడిగాను ఇది ఎలా ఉంటుంది అని. మంచి ఆలోచన బాగుంటుందని చెప్పి చెప్పడంతో అది 4 ఏళ్ల క్రితం గురజాడ వర్ధంతి నాడే మేము తొలి సంచికని. మొదట సంపాదకుడిగా అనుభవం ఉన్నా కూడా ఇప్పుడు ప్రకాశిక సంపాదకుడిగా మీ అనుభూతి, అనుభవము, సాధక బాధకాలు ఏమైనా మాతో పంచుకోగలరా? ఎక్కడ కాగితం కనపడితే అక్కడ వచ్చిన ఆలోచన రాసేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇప్పటికే పూర్వం అలా చేసేవాడిని. అది జాగ్రత్త పెట్టుకోవడం పెద్దగా నాకు తెలియదు. మా ఆవిడకి రాశాను కాబట్టి ఎక్కడ దొరికింది, ఎక్కడ కనిపించిందంటే ఒక ఫోల్డర్లో పెట్టేసేది. అట్లాగే నేను ఒకసారి అలా కూర్చుని రాసుకోవాలనుకుంటూ ఉన్నప్పుడు ఈ పట్టుకొచ్చి ఫోల్డర్ పెట్టేసి ఇందులో రాసినవన్నీ దాంట్లో ఉన్నాయని చెప్తే వాటన్నిటిని సంకలనం చేసి ఒక మనస్వినీయం అనే ఒక సంకలనంగా నేను ఓ దగ్గర పెట్టాను. అది ఆవిడ జాగ్రత్త చేశారు. ఆవిడ చారిత్రక స్పృహ ఉన్నట్టే అనుకోవాలి. జాగ్రత్త పెట్టి నాకు ఇవ్వడం వల్ల చెత్త కాగితాల మీద, చిత్తు కాగితాల మీద రాసినవి అన్ని దగ్గర పెట్టి నేను ఒక కవితా సంకలనాన్ని సమకూర్చుకున్నాను. అదొక ఆవిడ క్రెడిట్ అర్ధభాగం ఆవిడకి. చెత్త కాగితాలైనా చిత్తు కాగితాలైనా అందులో కొత్త సందేశాల, కొత్త ఊహలో, కొత్త కల్పనలో ఉండి ఉంటాయి కదా. ఉన్నాయి. అవి రసజ్ఞులు మెచ్చుకున్నారు కూడాను. ఆంధ్రప్రభలోను అలాగే దిశలోను వేశాను కదా, అది కొంచెం మంచి స్పందన వచ్చింది. అది చారిత్రక స్పృహతో పాటు మనకి అది కొంచెం మీరు అన్నట్టుగా చదివేవారు వాళ్ళు బాగా ఉందని మెచ్చుకుంటే అది కవి కొంచెం బాగా ఉందని రాస్తాడు. అది సమాజ స్పృహతో రాసిన కవితలే ఎక్కువ. ఊసిపోకు కోసం రాసిన కవితలు కాకుండా ఏదో కొసమెరుపుతోటి సమాజ చైతన్యం కోసం మన ఆలోచనలు పంచుకునే ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కవులకు, కళాకారులకు కరతాళ ధ్వనులే ఉత్తేజం కదా. నాకు స్వకరతాళ ధోరణి, సెల్ఫ్ ప్యాటింగ్ కాదు, క్రిటిసిజం కూడా, సెల్ఫ్ క్రిటిసిజం. ఇది బాగుందా లేదా అనేది మనంతటి మనమే అంచనా బేరీజ్ వేసుకోవాలి. ఓకే, అది దట్స్ ఎ గుడ్ థింగ్. అది ఇంట్రాస్పెక్షన్. అప్పుడు మనకు బాగుంది అని మనకు అనిపిస్తే అదే మనకి ఎక్కువ. నేనే బాగా రాశాను అని రుద్దేయడం, పక్కవాడి మీద రుద్దేయడం కాకుండా ఎలా ఉంది అని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. మీరు అన్నారు ఇంట్రోస్పెక్షన్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే అది మంచి కవిత్వానికి దారితీస్తుంది. కవులకి, రచయితలకి మంచి రచనలకి దారితీస్తుంది. అది మంచి గుణమే. అది స్వయంగా మనమే విమర్శించుకొని అవసరమైన చోట ప్రతి పనిలోనూ అది ఉండాలి. ఇటీవల చాలా మంది కవులు వాళ్ళు రాసింది మళ్ళీ రెండోసారి కూడా చదవరు, వాళ్ళు అలాగే పంపించేస్తుంటారు. అదేం చేయాలి? అది సంపాదకుడిగా మీ సాధక పథకాల్లో బహుశా అది కూడా ఉండొచ్చు. అది కూడా ఉంది. సాధక పథకాలుగా అంటే నేను మీరు చెప్పినట్టుగా రాసేవాడిని, చదివేవాడిని, కానీ ఒక సంపాదకుడిగా నాకు తెలుగు పత్రిక సంపాదకుడిగా అనుభవం లేదు మొదలుపెట్టినప్పుడు. కానీ చేయగలననే నమ్మకం మాత్రం ఉండడంతో మొదలుపెట్టాను. నేను వచ్చిన రచనలు పెద్ద వాళ్ళతోటి రాయించాం, కొన్ని సాహితీ రంగంలో ఉన్న వాళ్ళతోటి. వాళ్ళ రచనలు వాళ్ళ ధోరణితో రాసినవి ఉంటాయి. అది ముఖ్యంగా నేను నిర్ణయించుకున్నది ఏమంటే పాత కొత్తల మేలు కలయికతోటే ఈ పత్రిక నడవాలని. పాత కొత్తల మేలు కలయిక గురజాడ అప్పారావు గారి ఆలోచన ధోరణిలోనే పాత సాహిత్యం కొంత, కొత్త సాహిత్యం కొంత, అవి కూడా వేయాలని ఒకటి. రెండోది కొన్ని ప్రాచీన సాహిత్యంలో ఉండే కొన్ని పద్యాలు, శతక సంపద అనే మనకు ఉంది. అట్లా వాటిలో ఉండే కొన్ని శతకాల్లో ఉండే మంచి భావాలను బయటికి తీయడంతో పాటు అందులో ఉండే పదాల అర్థాలను కూడా ముందు తరాలు వాళ్ళకి పరిచయం చేద్దామని ప్రయత్నంతో ఒక రిటైర్డ్ టీచర్ తోటి రాయిస్తూ వచ్చాను ఇప్పటిదాకా. అదొక ప్రయత్నం. అది మంచి ఆలోచన, మంచి ప్రయత్నం కూడా అది. సో అది కాకుండా శాస్త్రవేత్తతోటి కూడా కొన్ని శాస్త్ర ప్రకాశిక అనే ఒక అంశం, ఒక శీర్షిక పెట్టి ప్రతి సంచికలోనూ వేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఏమంటే మహిళా నోబెల్ లారెట్స్ వాళ్ళు చేసిన పరిశోధనల మీద ఒక ఆవిడ మనకి పత్రికకి వ్యాసాలు రాస్తారు. అది చాలా మందికి నచ్చింది. ఎందుకంటే కొంచెం విజ్ఞానదాయకంగా ఉంటుంది, తెలుగులో అర్థమయ్యేలా ఉంటుంది అని చెప్పి అలా చేస్తున్నాను. అందులో మహిళల గురించి రాయడం మరింత విశేషం, మంచి విశేషం. ఒక సంవత్సరం, ఒక 3-4 సంచికలు వచ్చిన తర్వాత వచ్చిన కాంప్లిమెంట్ ఏమంటే ఈ పత్రికకి
పూర్వం భారతి అనే పత్రిక ఉండేది. ఆ భారతి అనే పత్రికను తలపించేలా ఉంది మన ఈయనది కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు స్థాపించిన భారతి అనే పత్రికల్లా ఉంది. దీని స్టాండర్డ్ కానీ అది కాంప్లిమెంట్ గా వచ్చింది. అది ఒక సంవత్సరం నడిపిన తర్వాత వచ్చిన తర్వాత అనిపించింది ఏమంటే మొదలుపెట్టిన కార్యక్రమం కొంచెం 1 year అయినా విజయవంతంగా సాగుతోందని. దానికి సహకరించిన వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వేరు వేరు రకాలుగా సహకరించిన వారికి, సాయం చేసిన వారికి, ఆలోచనలు పంచుకున్న వారికి. ముఖ్యంగా నేను ఆలోచన పంచుకుంటే అది బాగుందో లేదో నిష్కర్షగా చెప్పగలిగిన వాళ్ళకి. మీరు ఇందాక అడిగినట్టుగా సాధక పాదకాల్లో సంపాదకుడికి నిష్కర్ష అనే ఒక గుణం ఉండాలి. అది ఉన్నప్పుడు ఈ పత్రిక నడపడంలో కొంచెం కృతకృత్యత అవుతాడు. దానికి డౌన్ సైడ్ సాధక బాధకాలు అన్నారు కదా, బాధల్లో బాధ ఏమంటే కొంతమంది మిత్రలాభం ఉంటుంది, నష్టం ఉంటుంది కూడా. సంపాదకుడు నిష్కర్షగా ఉండొచ్చు కానీ రచయిత దాన్ని స్వీకరించగలడా అన్నది నేను నేర్చుకున్నది ఏమంటే దాంట్లో మనకు కొంచెం నిష్పాక్షికంగా ఉండడం అనేది నా నేచర్ అయినప్పటికీ కూడా అది ఎంత మనం పొలైట్గా చెప్పినా మనం ఫలానా వారి రచన మనం తీసుకోలేదన్నా, వారు రాసింది మనం కొంచెం ఎడిట్ చేసామన్నా నొచ్చుకుంటారు. అది సహజం. కొన్నిసార్లు సున్నితంగా తోసిపుచ్చాల్సి వస్తుంది, కొన్నిసార్లు బహుశా రాజు కూడా కావాల్సి వస్తుంది సంపాదకుడిగా. అంటే తోసిపుచ్చడం అంటే ఇది మన పత్రికకి సరిపోదండి అని చెప్పడం కూడా చేయొచ్చు. అది మీరు అన్నట్టుగా అది కూడా స్వీకరించే వారిని బట్టి కూడా ఉంటుంది. అది గురజాడ అప్పారావు గారి ఫౌండేషన్కు మీరు కార్యనిర్వాహకులు. అమెరికాలో ఉంటూ కూడా మీరు తెలుగు దేశం మీద, తెలుగు మహాకవి మీద ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత, ఆయన కోసం ఏవో చేయాలని ఒక తాపత్రయం ఉన్నాయి కదా. గురజాడ అప్పారావు గారితో మీ సంబంధం వ్యక్తిగతమైందా, సంస్థాగతమైందా, ఏమైనా తెలుసుకోవచ్చా? భార్యాగతమైనది. అంటే ఎలా? మా ఆవిడ అరుణ గురజాడ, వాళ్ళ ఇంటి పేరు. వారి ఇంటి పేరు గురజాడ. గురజాడ అప్పారావు గారి ముని మనవరాలు. ఓకే ఓకే. ఒక లీనియేజ్ అనమాట దాన్ని. సో ఆవిడ వాళ్ళు చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తూ ఉండేవారట గురజాడ అప్పారావు గారి విజయనగరం. అప్పుడు ఆ రకంగా కొంచెం ఆవిడ ఇన్స్పిరేషన్ ఎట్లాగో ఉంది. కానీ ఆవిడ సాహిత్యపరంగా పెద్దగా ఆసక్తి ప్రవేశం లేదు. బొంబాయిలో పుట్టి పెరిగిన కారణంగా అది ఎక్కువ మంది తెలుగు వాళ్ళతోటి మనం మిక్స్ అవ్వకపోతే మనకి అవకాశం తక్కువ ఉంటుంది జనరల్గా. అది కానీ ఇలా చేయాలనే ఆసక్తి ఏదో ఉండేది ఆవిడకి. 2014లో ఇలా ఖాళీగా కూర్చుంటే కొంచెం నేను క్రిటిక్ని కూడా, నేను సెల్ఫ్ క్రిటిక్ని. ఏదైనా పుస్తకం చదివితే, కథ చదివినా, కవిత చదివినా కొంచెం వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నేను క్రిటికల్గా ఆలోచిస్తూ ఉంటాను. క్రిటిక్స్ వాచ్ ఈజ్ 5 minutes అహెడ్ అంటారు. మీ టైం ఎంత చూడండి కాస్త. 2014లో ఇలాగ అందరూ చేస్తున్నారు, అన్ని రకాలు వస్తున్నాయి కదా, వేరే వేరే సంస్థలు వస్తున్నాయి. నేను అప్పుడు నెపోలియన్ హిల్ అనే ఒక రచయిత, అతను బిజినెస్ మ్యాన్, అతను రాసిన మాటలు అవన్నీ చదివేవాడిని. థింక్ అండ్ గ్రో రిచ్ అని ఒక పెద్ద నెపోలియన్ హిల్. ఈ పుస్తకాలు చాలా బాగుంటాయి. అది ఏమంటే నెపోలియన్ హిల్ ఫౌండేషన్ పెట్టారు ఆయన మరణించిన తర్వాత. వాళ్ళు చేసేది ఏమంటే నెపోలియన్ రాసింది ఒక పుస్తకం ఒకటే, దాన్నే వేరు వేరు రకాలుగా వాళ్ళు తిప్పి ఎన్నో పుస్తకాలు చేసి ఒక ఫౌండేషన్గా పెట్టి ఆయన ఆలోచనల్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు ఆ ఫౌండేషన్ ద్వారా. నెపోలియన్ హిల్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఏం రాశాడని చూస్తే పెద్దగా రాసింది ఏం లేదు. ఆయన ఆలోచనల్ని వీళ్ళు ప్రపంచానికి చాటి చెప్తున్నారు ఆ ఫౌండేషన్ ద్వారా. ఇలా ఇంత ప్రతిభావంతమైన మన తెలుగు కవి, తొలి తెలుగు కథా రచయితగా పేరు పొందిన గురజాడ అప్పారావు గారు లాంటి వారికి ప్రపంచం స్థాయిలో రావాల్సిన గుర్తింపు రాలేదేమో అని కొంచెం ఆలోచన వచ్చింది అప్పుడు. నిజమే. ఆలోచన ద్వారా అనుకున్నది ఏమంటే ఇలాంటి ఒక సంస్థ పెడితే కొంచెమైనా పరిచయం చేయొచ్చు
అందరికీ తెలిసిన దానికంటే కొంచెం ఎక్కువ పరిచయం చేయొచ్చు, ఎక్కువ మందికి పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో స్థాపించాం. అది గురజాడ గారు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాచీన యుగానికి ఆధునిక యుగానికి సాహిత్యంలో ఆయన వారధి. ఆయన మొదటి సాంప్రదాయ రకమైన సాహిత్యం రాయగలిగినప్పటికీ కూడా గిడుగు రామ్మూర్తి గారి సన్నిహితత్వంతో, పరిచయంతో, తర్వాత వీరేశలింగం పంతులు గారి మిత్రత్వంతో కూడా ఆయన సమాజానికి హితం కూర్చే విషయాలు కవితా రూపంలో, కథల రూపంలో పెట్టడం చాలా అద్భుతమైన విషయం. నాకు తెలిసినంత వరకు మన కొండేపూడి నిర్మల, విమల, జయప్రభ, కుపిల్ పద్మ గారు ఈ స్త్రీవాద కవిత్వం రాయడానికి చాలా రోజుల ముందు వీళ్ళలో ఒకరు వంటింటి గురించి రాశారు. ఆయన వంటగది అన్నది యాక్చువల్గా దాన్ని తీసేయాలి, ఒక కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేయాలి, ఒక ఆడదాన్ని వంటగదికి నిర్బంధించి బిజినెస్ చేయకూడదు అన్న విషయాన్ని దాదాపు 100 ఏళ్ల కంటే ఇంకా ముందర రాశారు వంటగది అనే పుస్తకంలో. అంతటి దార్శనికుడు ఆయన. అప్పటికే ఆయన అంత ప్రగతిపరంగా ఆలోచించగలిగాడు. అందువల్లే ఆయన కవిత్వం ఇప్పటికి కూడా ఇంకా సజీవంగా నిత్యనూతనంగా ఉందనిపిస్తుంది నాకు. తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు, కొన్ని టైటిల్స్ ఇప్పటికి కూడా మనం మర్చిపోం. కొన్ని కవితలు ఆయన రాసినవి. ఈసురోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడును. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అది నిజమే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాడు. ఎంతటి యూనివర్సల్ కాన్సెప్ట్ అది. అది చాలా అలితి పొలతి పదాలతో అందంగా చెప్పాడు ఆయన కదా. మీకు ఆయన కవితల్లో బాగా నచ్చిన కవిత ఏదైనా ఉందా? గురజాడ ఎక్కువగా రాసింది కన్యాశుల్కం మీద ఎక్కువ ఆయనకి పేరు వచ్చింది. నాటకం ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయబడ్డం ఒకటి, ప్లస్ మన తెలుగులో కూడా కన్యాశుల్కం నాటకం ఇప్పుడు కూడా చదివి పులకరించిపోతారు చాలామంది. ఎందుకంటే అందులో ఉండే ఆయన ప్రతిభతో చేసిన డైలాగ్ రాయడం, భాష, ఎప్పుడు ఏ పదం వాడాలో అలాంటి ప్రెసిషన్ ఉండే నాటక రాజ్యం అది. ఆ తర్వాత ఆ నాటక రాజ్యం ఆయన రాయడం వల్ల ఏమంటే ఆయన కథలకి కవితలకి కొంచెం తక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఆయన రాసింది కథలు తక్కువే, కవితలు తక్కువే మీరు అన్నట్టుగా. ఆ కథల్లో మొట్టమొదటి తెలుగు కథానిక రాసింది గురజాడ అప్పారావు గారు. దిద్దుబాటు అనే కథానిక రాసింది. అది అందులో ఆయన రాసిన కథలో శిల్పం చాలా గొప్పగా ఉంటుంది. అన్న కథ నడిపించే తీరు, అందులో ఏ పదం తీసేసినా ఆ కథ అసంపూర్తిగా ఉంటుంది అనిపించేలా ఉంటుంది. ఏ ఒక్క పదం తీసేయక్కర్లేదు, తీసేయకూడదు. అందులో ఎడిట్ చేయడానికి ఏముండదు. ఇప్పుడు ఎవరైనా కూర్చొని ఎడిట్ చేద్దామంటే అసలు ఒక పదం కూడా పొల్లు పదం ఉండదు. అలా అనిపిస్తుంది నాకు. అలాంటి కథ రాశాడు ఫస్ట్ కథ ఒకటి. తర్వాత ఆయన ఇలాంటి సంఘ సంస్కరణ అభిలాష ఉంది కాబట్టి ఆయనకి మతము విమతం అనే ఒక కథ, దానికి పెద్ద మసీద్ అని పేరు కూడా ఉంది అది. తర్వాత ఇంకా అలాంటి కథలు అన్నిటికంటే ముఖ్యంగా చిన్న చిన్న కవితలు రాసి అందులో దేశభక్తితో పాటుగా ఈ సమాజ సంస్కరణ అభిలాషని ఆయన వెలిపించారు. తర్వాత ఆయన బాల్య వివాహం గురించి ఎక్కువ ఆయన కృషి చేశారు, దానికి వ్యతిరేకంగా. కన్యాశుల్కంలో అదొక భాగం అయితే తర్వాత రాసిన కన్యక, పూర్ణమ అనే ఖండకావ్యాలు ఉన్నాయి. అవి కథల్లాగే ఉంటాయి. కవితలన్నీ చిన్న చిన్న కవితలైనా అవి కథల్లా ఉంటాయి. ఒక కథ చెప్తుంది అనమాట. అది కన్యక ఒక కథ, పూర్ణమ ఒక కథ. అది అవి కూడా బాలికల గురించింది. అది కూడా ఈ రెండు కవితల్లోనూ మీరు చూస్తే పదాల పొందిక, ఒక పదం కూడా ఇది ఇక్కడ సరిపోదేమో అనడానికి లేదు. పదాల పొందిక, ఎక్కడ ఎలా అమర్చాలో పదాలు, అలాంటి గొప్పది. ఆ రెండింటి మీద ఎవరైనా పరిశోధన చేయొచ్చు యాక్చువల్గా ఇప్పటికీ కూడా. మీరు పదాలంటే నాకు ఆ కన్యకలో ఒక 4 లైన్లు జ్ఞాపకం వస్తున్నాయి. పట్టపగలే డట్టి వీధిని పట్టబోరే జారచోరుళ్ళు పట్టదలచితి వింకని ఒక పట్టమేలే రాజువట అని అన్నీ పట్ట ఎంత బాగా శబ్దాలంకారం ఉంది, అందులో అర్థము సరిగ్గా పొందుతుంది. ఎంత అందంగా రాశారు చూడండి. కన్యాశుల్కంలో కూడా నాకు గిరీశం అధునాతన యుగంలో అవకాశవాదులకు ప్రతీక అనిపిస్తుంది. ఎంత బాగా మభ్యపెడతాడు తన భాషా చాతుర్యంతో, తను మాట్లాడే శైలిలో ఎలా మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు.
మామూలుగా ఒప్పిస్తుంటాడు, మాట్లాడడం మామూలుగా ఉంటుంది, కానీ ఎక్కడో బుట్టలు వేసేస్తాడు. బుచ్చమ్మదన కావచ్చు, ఇంకొకరు కావచ్చు. తర్వాత ఆయన క్యారెక్టర్ మధురవాణి అనేది నాకు మొత్తం కన్యాశుల్కం నాటకమే ఒక మధురవాణి అనిపిస్తుంది. అందుకే ఇప్పటికి కూడా ఆ డ్రామాకి చాలా పాపులారిటీ ఉంది, అంత పేరు. అందుకే అది డామినేటింగ్ వర్క్ ఆఫ్ గురజాడ గారు. మిగతా విషయాలు ఎందుకు చాలామంది పూర్ణమ్మ గురించిన ఖండిక కానీ, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, అది హృదయాన్ని ద్రవించే కరుణరసం, దానికి కూడా మంచి ప్రాచుర్యం వచ్చింది. తర్వాత దేశం అంటే మట్టి కాదు, అది కూడా అందరు పాడుకుంటారు. దాదాపు ఆంధ్రదేశంలో వాక్యాలు తెలియని వాళ్ళు చాలా తక్కువ. కానీ గురజాడ అప్పారావు గారు అంటే టక్కని మనకు జ్ఞాపకం వచ్చేది కన్యాశుల్కం. అవును. సో అదే కవితల గురించి చెప్తున్నప్పుడు ఇందాక ఆయన సుమారు 25 చిన్న పెద్ద కవితలు రాశారు. వాటన్నిటిలోనూ ఏమంటే ఒక సందేశం ఉంటుంది, ఆయన ఆవేదన ఉంటుంది మనిషి గురించి. అందుకే ఒక మనిషి అనే చిన్న, అందులో 35 పదాలు మాత్రమే ఉంటాయి మనిషి అనే. అది చదివితే అది దాని మీద ఒక పరిశోధన పత్రమే రాయవచ్చు, దాని వెనక ముందు చూసి ఆలోచించి. అండ్ మనిషి ఆయన రచనలో కర్త కర్మ క్రియ మనిషి ఏదో రూపంలో కనిపిస్తుంటాడు. అంటే ఆదర్శంగా ఉండాలంటే ఒక మనిషిని ఎట్లాగా ట్రీట్ చేయాలి అనేది ఆయన థీసిస్గా మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, అది దేవుడు చేసిన మనుషులారా అనే కవిత సినిమా టైటిల్గా కూడా వచ్చింది, దేవుడు చేసిన మనుషులారా. అది విషయం అందులో ఏమంటే ఆయన నాస్తికుడు అని కొంతమంది ప్రచారం చేశారు. ఇలాగా దేవుళ్ళు గురించి రాయడం, తర్వాత దేవుడు మొక్కుతో కానీ సాటి మనిషికి నువ్వు గౌరవం ఇవ్వని రాయడం వల్ల ఆయన రాసిన కొన్ని పదాలు, కొన్ని వాక్యాల వల్ల ఆయన నాస్తికుడు అని కొంచెం ప్రచారం జరిగింది. నిజానికి అది కాదు. అది నాస్తికుడు అవునా కాదో మనకు తెలియదు, అవసరం కూడా లేదు. కానీ ఆయన మంచి మానవతావాది. కాబట్టి ఆయన చెప్పింది కూడా ఏమంటే నువ్వు మానవతావాదిగా ఉండడమే ఒక మనిషి లక్షణం. అది దేవుడిని నువ్వు నమ్మేవా నమ్మలేదా, మొక్కేవా మొక్కలేదని వేరే అని ఆయన థీసిస్ మొత్తం అది. సో ఈ గేయాలు ఖండకావ్యాలు కాకుండా మొట్టమొదట్లో ఆయన ఈ సంప్రదాయ సాహిత్యాన్ని ఆయన అవలంబించారు రచనని. అది వృత శతకం అని ఒక శతకం రాసే ప్రయత్నం చేశారు. మనకి ఎక్కువ దొరకలేదు. దురదృష్టం ఇందాక చెప్పినట్టుగా చారిత్రక స్పృహ తక్కువ అవడం వల్ల ఆయన రాసిన శతకంలో 100 పద్యాలు ఉండాలి కదా, 25 దొరికాయి. ఆ 25 కూడా చాలా మంచివి. అది కూడా దొరికిన వాటిని కొంతమంది ప్రచురించారు కాబట్టి మనకి ఈనాడు కొంచెం ఆయన సాహిత్యం దొరుకుతుంది. అలాగే సుభద్ర అని అది కూడా 3 భాగాలుగా దొరికింది. ఇంకా చాలా ఉంది అని అవి చదివితే అర్థమవుతుంది, అసంపూర్తిగా ఉండే ధోరణ వల్ల. అదొకటి. అది భారతంలో ఉండే ఒక అర్జునుడికి సంబంధించిన, సుభద్రకి సంబంధించిన ఘట్టాన్ని తీసుకుని ఆయన పద్య రూపంలో ఛందస్సు ఉపయోగించి, ప్రాచీన ఛందస్సు ఉపయోగించి చక్కగా రాశారు. అది ఇలాగ మొదట్లో రాసిన ఉన్నాయి. అందుకే నేను వారధి అన్నాను. సాంప్రదాయ కవిత్వానికి, అధునాతన కవిత్వానికి, గ్రాంధిక భాష నుంచి వాడుక భాషకు ఆయనే వారధి. వారధి అనడం కంటే ఆయన ఎదిగిన తీరు మొట్టమొదట అందరిలాగే, ఆ రోజుల్లో అందరిలాగే సంస్కృతం కొంచెం నేర్చుకోకపోయినా తెలుస్తుంది చదువుకోవడం వల్ల. తెలుగు గ్రాంధిక భాష దాంట్లో రాయడం, ఛందస్సు నేర్చుకున్నాడు కాబట్టి ఛందోబద్ధంగా కవితలు రాయడం అన్నీ చేశాడు. కానీ ఎందుకో సి నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎందుకో అది ఆయనకి నచ్చక కొత్త దారి పట్టాడు. కొత్త దారి పట్టడం అంటే జనరల్గా ఇప్పుడు ఏముంటుందంటే, మీరు ఏదైనా పని చేయాలంటే ఆల్రెడీ ఎవరో చేసేసిన దాని పనిముట్లు మనం వాడుకుని మన పని చేసుకుంటాం. ఆయన భావాలను వెలుబుచ్చడానికి సాగించే ఈ రచన వ్యాసంగానికి అనువైన ఛందస్సును కూడా నిర్మించుకున్నాడు. అది గొప్ప విషయం. ముత్యాల సరాలు అని ఛందస్సుని నిర్మించుకుని ఆ ఛందస్సులో, మాత్రా ఛందస్సులో ఆయన భావాల్ని సులువుగా సరళంగా అందరికీ అందించడానికి ప్రయత్నం చేశాడు. అది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి ఎవరు భాషను నిర్మించుకొని సంఘ సంస్కరణ అభిలాషతో చేసే సాహిత్యాన్ని మనం చూడం. అది మీరు ఇందాక అన్నట్టుగా గిడుగు రామ్మూర్తి పంతులు గారితో కలిసి వాడుక భాష ఉద్యమాల్లో పాల్పంచుకున్నా కూడా గిడుగు రామ్మూర్తి పంతులు గారు
సంఘ సంస్కరణకి ఆయన పోలేదు. గురజాడ గారి సంఘ సంస్కరణ, భాషా సంస్కరణ కూడా రెండు చేస్తూ రెండు వైపులా ఆయన. అదే ఒకవైపు గిడుగు రామమూర్తి గారు, ఇంకొక వైపు కందుకూరి వీరేశలింగం పంత ఇద్దరూ కలిస్తే గురజాడ అప్పారావు గారు అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అది కానీ గురజాడ అప్పారావు గారు ఒక అడుగు ముందుగా, ఎందుకంటే ఆయన భావాన్ని వ్యక్తీకరించడానికి సులువుగా అవసరమైన పనిముట్టు కూడా సమకూర్చుకున్నారు. అది ఆయనలో ఉండే చాలా సజావుగా సాగిపోతాయి ఆయన కవితలన్నీ, చాలా ఈజీగా అలా మనం చదువుతూ ఉంటే అలా అలవకగా సాగిపోతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా కన్యాశుల్కం డామినేట్ చేసింది. తర్వాత కథలు బాగా ఉన్నాయి, అవి కూడా చాలామంది చదువురులకి ఆసక్తి కలిగించేవే. కానీ కవితలు మరుగున పడ్డాయి. అది అవి నేను చూస్తూ ఉంటే గత 2 సంవత్సరాలుగా నేను ఈ పత్రిక నడపడం సందర్భంగా ఆలోచిస్తూ ఉంటే ఇందులో ఏదో ఒక లోపం కనిపిస్తుంది మనకి. కథలకు ప్రాచుర్యం వచ్చింది. నేనేం చేశానంటే 2 సంవత్సరాల క్రితం ఈ వసివాడని సాహిత్యం అని చెప్పి గురజాడ కథలన్నింటినీ ఒక దగ్గర పెట్టి, చాలామంది చేశారు, ఒక దగ్గర పెట్టి నేను వాటి మీద వ్యాఖ్యలు రాయించాను కొంతమందితోటి. దానివల్ల ఏమంటే మళ్ళీ ముందు తరం వాళ్ళ కోసమనే గురజాడ కథలు చదవాలి అంటే మనకు కొంచెం ఆ మైండ్ సెట్ ఉండాలి. కొంచెం కూర్చుని ఏదో ఇప్పుడు రచనలు చదువుతున్నట్టుగా కాకుండా కొంచెం భాష మీద పట్టు ఉండాలి, కొంచెమైనా పట్టు ఉండాలి. ఆయన ఉత్తరాంధ్ర మాండలికంలో రాయడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఉంటుంది చదివే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మనలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది ఇందులో ఉండే పదాలు, ఆ భాష నిర్మాణం అన్నీ కూడా. కాబట్టి అలాంటి వాటిని కొంచెం బయటకు తీసి యువతరానికి పరిచయం చేద్దామని ఒక పుస్తకం తీసుకుని వచ్చాం. దానికి 2వ ఎడిషన్ 2వ రూపంలో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి 2వ పుస్తకంగా తీసుకుని వస్తాం. ఎప్పుడు రావచ్చు ఇది? వచ్చే 2 వారాల్లో మనకి బయటకు వస్తుంది. దానికి ఏమంటే మీ పేరేమిటి అని, మీ పేరేమిటి, దేవుడు చేసిన మనుషుల్లా, మీ పేరేమిటి, గురజాడ ఇతర కథలు అనే టైటిల్ పెట్టి చేసి ఇదే ప్రక్రియ. ఆయన కథలు వేయడం, ఆయన కథలు ఒక్కొక్క కథ మీద ఒక్కొక్కటితోటి మనం వ్యాఖ్యలు రాయించి పరిచయం చేయించడం మన యువతరం కోసం. అదొకటి. అదే తరహాలో మనం ఈ కవితలు కూడా చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను నిర్ణయించుకుని అదే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. అది కూడా వచ్చే 2 వారాల్లో మనం విడుదల చేస్తాం. అది కూడా ముద్రణ పుస్తక రూపంలో వచ్చేస్తాయి. దీంట్లో ఇబ్బంది ఏమంటే ఆయన రాసిన సంప్రదాయ కవితలు కూడా పెడుతున్నాం. పెట్టడం వల్ల ఏమంటే ఆ సంప్రదాయ కవితలు సాహిత్యం తెలిసి వ్యాఖ్యానించగల ఆసక్తి ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళని వెతకాలి. ఉన్నారు, వాళ్ళని వెతకాలి, వాళ్ళతో రాయించగలగాలి. అదే ఒక పెద్ద ఛాలెంజ్. సాంప్రదాయ రీతిలో ఆయన రాసింది నిజం, అది చరిత్రలో ఉన్న సత్యం. దాన్ని మన అభిరుచి ప్రకారం ఏం మార్చాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పిన ఒక ఇబ్బంది ఉంది, వెతికి పట్టుకోవాలి. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు. నెమ్మదిగా ఒకళ్ళని అడిగి అలా చేసి ముందుకు తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు రాయిస్తున్నాం. ముందు ప్రయత్నం అది. ఈ సంఘాన్ని సరిదిద్దాలనే ఆ దృక్పథం ఆయనకి ఎక్కడో మనసులో మొదటి నుంచి ఉన్నట్టు. అందుకే ఆయన ఫస్ట్ స్టోరీ పేరే దిద్దుబాటు. చూసారా, అది అక్కడే ఒక చిన్న పోర్టెంట్ ఇది ఉంది, సిగ్నల్. సంఘాన్ని సంస్కరించాలనే ఒక ఉత్సాహం, ఆ ఉత్సుకత ఆ టైటిల్లోనే ఎక్కడో చెప్పారు. ఆయన చెప్పకనే చెప్పారు. అంటే ఆయన టైటిల్ పెట్టడం కూడా ఆయనకి ఒక ఆర్ట్. ఆయనకి కథను నడపడం ఒకటి. అందులో కథలో అవసరం లేని పాత్రలు ఉండవు, అవసరమైన పాత్రలే ఉంటాయి. 4-5 పాత్రలు ఉన్నా కూడా 2 పాత్రలకే పేర్లు ఉంటాయి. మిగతా వాటికి పాత్రలకు పేరు కూడా లేకుండా అనామకులతో కథ నడపగలడు ఆయన. అనామక పాత్రలతో కథ రాసి మెప్పించగలడు. పండితుల్ని, పామరులను కూడా మెప్పించగలడు. అది ఒక ప్రతిభ అన్నమాట కథ రాసే విధానంలో. ఆ రోజుల్లోనే ఆయన మతల్దా అనే పేరు పెట్టి ఒక కథ రాయడం ఎంత ఆశ్చర్యం ఉంది. ఇట్స్ నాట్ ఏ తెలుగు పేరు కాదు అది, కానీ అలాంటి పేరు పెట్టి కూడా ఒక మంచి కథ రాశారు ఆయన. తర్వాత ఈ డామన్ పిథియస్, అంతకుముందు ఎంతో మంది రాసినా కూడా ఆయన రాసిన శైలి చాలా భిన్నంగా ఉంది, చాలా ఆకట్టుకునే విధంగా ఉంది అంటారు అందరూ. అవును, అది కూడా కరెక్ట్. అది కొంచెం అది పెద్ద కావ్యం, ఖండిక. అది డామన్ అండ్ పిథియస్ ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కథ. అది కూడా చాలా గొప్పగా నిభాయించారు. దాని మీద కూడా ఒక మంచి వ్యాసం రాయించాం ఈ పుస్తకంలో. అది కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది గురజాడ
ఫౌండేషన్ అమెరికా, ఇక్కడ భారత్లో ఒక చాప్టర్ లాంటిది కూడా పెట్టాం. ఎక్కడ? వైజాగ్లో. గురజాడ అప్పారావు గారు మునిమానవుడు ఒక ఆయన, అక్కడ ఆయనకి 75 సంవత్సరాలు ఉంటాయి, రవీంద్రుడు గారు అని, ఇక్కడ టీచర్, ఆయన ఇంగ్లీష్ టీచర్, వైజాగ్లో ఉంటారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చాప్టర్లా పెట్టి ఇలాంటి కార్యక్రమాలు, పుస్తకాల ప్రచురణ, గురజాడకు సంబంధించిన సాహిత్యాన్ని, వాటి మీద విమర్శలు, వ్యాఖ్యలు రాయించి ప్రపంచానికి పరిచయం చేయడం, వేరు వేరు భాషల్లో కూడా తీసుకురావడం, మలయాళంలో ట్రాన్స్లేట్ చేయించే కథలు, కొన్ని వ్యాఖ్యలు దాకా చెప్పినట్టుగా కన్నడంలో కూడా చేసాం. గుజరాతీలో వస్తుంది, అది కూడా ఒక 2 నెలల్లో తయారవుతుంది గుజరాతీలో. అయిన తర్వాత మరాఠీలో కూడా చేయిస్తున్నాం. గుజరాతీ అయిన వెంటనే అదే మరాఠీలో కూడా చేస్తారు. ఒక రకంగా విస్తృతమైన ప్రాంతాల్లో, మన దేశం అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో ప్రాచుర్యం తేవడానికి ఈ అనువాదం అవసరమే. అందులో ఆ రోజుల్లో ఆయన ఇంత ప్రగతిశీల దృక్పథంతో రాశాడన్నది ఆధునికమైన పాఠకులకు కూడా మనం తెలియపరచాల్సిందే కదా. ఇందులో ఒక విషయం మనం గమనించి ప్రచారం చేయాల్సింది ఏమంటే, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం ఆయన గౌరవించుకుంటాం. ఆ గౌరవానికి తగినవాడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనకి అంత గౌరవం రావడానికి ఏమంటే ఆయన ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల. పరిచయం అయితే కాబట్టి ఆయన రాసింది బాగుందా లేదా అని తెలుస్తుంది. గురజాడది రాసినది పరిచయం కాలేదు ప్రపంచానికి, కాబట్టి ఆయన బాగా రాశాడా లేదా అని ఎవరు నిర్ణయించుకోవడానికి కూడా అవకాశం మనం ఇవ్వలేదు. అది చదవంది ఎలా తెలుస్తుంది? దానికి మన తెలుగువారు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దాని ఆ కార్యక్రమం జరగకపోవడానికి. నిన్న యాక్చువల్గా ఒక విషయం నేను చెప్పాలి, అది కాకతాళీయంగా జరిగిన కూడా. నేను బొంబాయి నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే అందులో ఒక మరాఠీ ఆయన, సీనియర్ సిటిజన్, నా పక్కన కూర్చున్నాడు. మాటలు ఎక్కడ నుంచి వస్తున్నా, ఎక్కడ పరిచయం అయిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమం చేయడానికి వెళ్తున్నానంటే నేను పేరేం చెప్పలేదు, మరాఠీ వాడు, ఆయనకేం తెలుస్తుంది అని జనరల్ టర్మ్స్లో చెప్తా ఉంటే, గురజాడ అప్పారావు టాకింగ్ అవ్వడం. మీకు ఎలా తెలిసిందంటే, నేను ఆయన కన్యాశుల్కన్ సినిమా చూశాను, నేను ఎన్టీ రామారావు చేసింది ఆ రోజుల్లో. అది తర్వాత ఆయన రాసినవి కూడా ఇక్కడెక్కడ చదివాను, ట్రాన్స్లేషన్స్ వచ్చాయి కదా, చూసారా, మనకు తెలియకుండానే ఎక్కడెక్కడికో ప్రాక్టీస్. అలాంటి వాళ్ళకి వేరు వేరు భాషల వాళ్ళకి మనం ప్రాచుర్యం కల్పిస్తే, పరిచయం చేస్తే సాహిత్యాన్ని, వాళ్ళకి అందులో ఉండే విషయాలు తెలుస్తాయి. అది అనేది మనకి తెలుసుకోవాల్సిన సత్యం. అది బాగుంది. ఇప్పుడు మరి ఆయన అన్ని రచనలు ఒకే సంపుటంలో ముద్రించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అది మనసు ఫౌండేషన్ వాళ్ళు చేశారు. మనసు ఫౌండేషన్, కానీ అది ఒకే పుస్తకంలో పెట్టడం కంటే చిన్న పుస్తకాల్లో పెట్టి విడివిడి భాగాలుగా విద్యార్థులకు అందజేయడం మంచిదనే ఉద్దేశం. అందుకనే ఇప్పుడు చేస్తున్నది ఏమంటే, వ్యాఖ్యానాలు ఒక భాగంలో ఉంటాయి, ఆయన కథలు ముందు ఒక భాగంలో ఉంటాయి. ఎవరికైనా కథలు చదువుకోవాలంటే వాళ్ళు కథలు చదువుకుంటారు. అది అర్థం కావాలి. ఇందాక మెటిల్డా అన్నారు, ఆ మెటిల్డా కథ ఒకసారి చదివి అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే శైలి కొంచెం విభిన్నంగా ఉంటుంది. అది అందరి పేర్లు ఉండవు దాంట్లోనూ. కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే ఎవరికి పేరు అవసరమో వాళ్ళకే పేరు పెడతారు క్యారెక్టర్స్ దాంట్లోనూ. అది నడిచిన తీరు అవన్నీ చూడడానికి కొంచెం. చాగంటి తులసి గారు అని ఒక ఆవిడ రాశారు, దాని మీద ఒక వ్యాఖ్యానం, విమర్శ చాలా బాగా రాశారు. అది చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది. సో అట్లాంటి వాళ్ళతో రాయించడం వల్ల ఏమంటే ఇప్పుడు నా టార్గెట్ ముఖ్యంగా ఏమంటే ముందు తరం వాళ్ళు, యువత. దానివల్ల మనం సాధించవలసింది ఏమంటే, వాళ్ళకి ఆసక్తి కలిగించడం, ఈ సాహిత్యాన్ని పరిచయం చేయడం ద్వారా ఆసక్తి వచ్చిన తర్వాత వాళ్ళని చైతన్యవంతులను చేయడం. ఆ చైతన్యం అనేది పదం ఇప్పుడు కాకతాళీయంగా మళ్ళీ పడిన యువకుల్ని ఆయన వర్ధంతి అని మనం అనుకోకుండా మామూలు పరిభాషలో గల యువ చైతన్య దినోత్సవం అని జరుపుకుంటే బాగుంటుంది అని ఆ ప్రతిపాదనతోటే గురజాడ 109వ వర్ధంతి నాడు ఒక వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ హైదరాబాద్లో ఒక జాతీయ సదస్సుని పెడుతున్నాం. ఆ శీర్షిక యువ చైతన్య దినోత్సవం అని. గురజాడ అప్పారావు గారి 109వ వర్ధంతి సందర్భంగా పెట్టడం. దాంట్లో విశేషం ఏమంటే, ఆ యూనివర్సిటీ పేరు కూడా అలాగే కలిసి వచ్చింది, వీరనారి. ఆవిడ వీరనారి చాకలి ఐలమ్మ గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక అద్భుతమైన మహిళ.
ఆవిడ. సో గురజాడ అప్పారావు గారు ఎలాగైతే స్త్రీ చైతన్యం కోసం రచనలు చేశారో అలాంటి చైతన్యాన్ని ఆవిడ చదివినా చదవకపోయినా ఈ రచనలు అలాంటి చైతన్యాన్ని పొంది సమాజంలో ఆవిడ ఒక ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపబడింది ఆవిడ. సో అలాంటి వ్యక్తి పేరున్న యూనివర్సిటీలో అప్రోప్రియేట్గా జరుపుతున్నాం. తర్వాత నేను కొంచెం వ్యంగ్యంగా చెప్పిన విశేషం ఏమంటే సాహిత్య సభల్లో నేను చూసేది అందరూ 60 పైబడిన వాళ్ళు అందరూ పురుషులే. ఏ సాహిత్య సభల్లోనూ ఒక్కరు కూడా ఎక్కువగా కనపడరు. మహిళలే జరుపుకునే సభలు వేరే ఉంటాయి, అది వేరు. సాధారణంగా జరుపుకునే సాహిత్య సభల్లో ఎక్కువ మంది మగవాళ్ళ డామినేషనే ఉంటుంది. అందులోనూ వృద్ధులు ఎక్కువ ఉంటారు. చట్టసభల్లో 50% కావాలని పోరాడుతున్నాం కానీ సాహిత్య సభల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వలేకపోతున్నాం. మన చేతిలో ఉందా కూడా. కాబట్టి ఇందులో 75% వక్తలు మహిళలే. ఇప్పుడు మనము మొదట వృద్ధుల బుద్ధులు సంచలింపవే అనేవాళ్ళు కాదు. బహుశా ఇలాంటి సభలకు వచ్చే వాళ్ళంతా వృద్ధుల బుద్ధులు చెలింపవే, అందువల్ల వస్తున్నారు. ఆ కార్యక్రమం జరపడం గురజాడ ఫౌండేషను, చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ ఇలాంటి సమావేశాలు జరిపితే బాగుంటుందని ప్రతిపాదన. ముందు మనకి దొరికిన పరిచయాల కారణంగా ఈ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని మనం అడిగితే ఆవిడ తప్పకుండా చేస్తామని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు చాలా ఉత్సాహంగా ఒప్పుకొని నా అభ్యర్థనను మన్నించారు ఆవిడ. ఈ విషయంలో ఆవిడకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అడిగిన వెంటనే ఇంకా అలాంటి అభిరుచి ఉన్న వాళ్ళు అలాంటి కొన్ని గౌరవంగా వీటిని ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇంకా ఉన్నారు, తప్పకుండా ఉన్నారు వాళ్ళు. అదే ఇప్పుడు 2 రాష్ట్రాలు అంటున్నారు, ఇంకా 2వ రాష్ట్రంలో ప్రయత్నం చేయాలి. ఓకే. నేను ఎక్కడో చదివాను, భారతీయార్ గారు కూడా సుప్రసిద్ధ కవి సుబ్రహ్మణ్య భారతీయార్ దేశం అంటే మనుషుల కవిత చదివి చాలా అద్భుతంగా ఉంది, దీన్ని మనం ఇంతే పవర్ఫుల్గా తమిళ్లో ట్రాన్స్లేట్ చేయలేమన్నారట ఆయన. అవును, అది కూడా కరెక్టే. ఆయన రచనలు ట్రాన్స్లేట్ చేయాలంటే వేరే భాషల్లో కష్టం అవుతుంది. ఎందుకంటే అది పదాల యొక్క సొగసు పొందిక అదే రకంగా రావడం అంటే కష్టం. అది అంటే అమెరికా కుదరదు, వేరే భాషల్లో కుదరాలంటే. అంటే మనకున్న సాహిత్య సంపద, పద సంపద అవన్నీ చూసుకుంటే వేరే భాషలో తెలుగు భాషలో రాసిన రచనలు ట్రాన్స్లేట్ చేయడం కష్టం. అందులో ఈయన రాసిన ఇంకా కష్టం. ఇంకా చాలా తమాషైన విషయం ఏంటంటే ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక మంచి ఉపన్యాసం, వెరీ గుడ్ ఇంగ్లీష్ ఆరేటర్ అట. అవును, అంటే రైటర్. తర్వాత ఒక ఇది కూడా ఆంగ్లంలో రాశాడు. ఆయన మొట్టమొదటి రాసింది ఆంగ్లంలోనే. 21 సంవత్సరాల ప్రాయంలో ఆయన రాసిన మొట్టమొదటి కవిత్వం ఇంగ్లీష్లోనే. ఇంగ్లీష్లో రాసి ఒక బెంగాలీ ప్రొఫెసర్కి పంపించాడట. కరెక్ట్, చదివాను అది. పంపిస్తే ఆయన చాలా బాగుంది, నీ భాషలోనే రాస్తే ఇంకా బాగా రాయగలవు, నీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే అప్పటి నుంచి తెలుగులో రాయడం మొదలుపెట్టి మనకి. కానీ ఆయన ఆంగ్ల భాష పాండిత్యం అప్పుడు ఆనంద గజపతి రాజు గారి సంస్థానానికి వెళ్ళడానికి దోహదం చేసిందని ఎక్కడో విన్నాను. అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు. ఇప్పుడైనా ఆంగ్ల భాష ఉద్యోగ అర్హతను ఇస్తుంది కాబట్టి పొట్ట గడుపుకోవడానికి ఆంగ్లం అవసరం అంటారా? అవసరం అంటే తప్పేం లేదు. కానీ మన భాష మనం ఇంకా కాస్త వృద్ధిలోకి రావాలంటే మనం ఇంకా కాస్త బాగా నేర్చుకొని మన భాషతో కూడా మనం ఆదరణ తెచ్చుకోవచ్చేమో. అది ఉంది, కాదని కాదు. మన భాషని మన ఉద్యోగ సంపాదన అవకాశాలని కలుపుతున్నాం. అది జరుగుతున్న విషయం ఏమంటే తెలుగు నేర్చుకోవడం, దానివల్ల ఇంగ్లీషు నేర్చుకోకూడదు అందాం. అలా పూర్వం ఎలా ఉండేదంటే నీకు రివర్స్లో ఉండేది. పండితులు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ స్కూల్కి వెళ్తుంటే వాళ్ళని తక్కువగా చూసేవారు. ఇప్పుడు రివర్స్లో ఉంది. ఎవరైనా తెలుగు స్కూల్కి వెళ్తుంటే, తెలుగు మీడియంలో చదువుతూ ఉంటే, తెలుగు భాష నేర్చుకుంటూ ఉంటే వాడు కొంచెం తక్కువ స్థాయిలో కించపరిచే రకంగా ఉంది. అది ఎందుకనంటే మీరు అన్నట్టుగా ఇందాక ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి. భాష అనేది ఒక జాతి శ్వాస. మన భాషను మనం గౌరవించుకోలేకపోతే ఇంకా పరభాషను మనం ఎంత నేర్చుకున్నా కూడా దానికి ఏం పెద్ద ఇది ఉండదు.
ఏ భాష అయినా ఒకటే, దేశ భాషలందు దేనికదే లెస్స అన్నారు కానీ ప్రపంచ భాషలందు దేనికదే లెస్స. అంత మాత్రాన మన భాష మనం కించపరచుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంతటి మహాకావ్యాలు, ఇంతటి కవితలు, కథలు ఆయన ఆ రోజుల్లో మన భాషలో రాశాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఇన్నేళ్ళు పట్టింది ఇంకా. అందువల్ల ఇంకా కాస్త మనం కృషి సాగిస్తే మీలాంటి వారు బహుశా ఆయన రచనలను మరింత వెలుగులోకి తెస్తే, ప్రాచుర్యంలోకి అవన్నీ వస్తే, మిగతా భాష వాళ్ళకు కూడా అర్థమయ్యే రకంగా భారతదేశం అంతటా దీన్ని మనం వ్యాపింపజేయగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అవును, తప్పదు. అదే ప్రయత్నం. మీలాంటి సాహితీవేత్తలు కూడా సహకరిస్తే మరింత వేగంగా మనం కార్యక్రమాలు చేయొచ్చు, మరింత విస్తృతంగా. బాగుంది. గురజాడ అప్పారావు గారి గురించి ఇంత విస్తృతంగా తెలుసుకోదగ్గ ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మంచిది.